హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేహా సింగ్ రాథోడ్ ఒక భోజ్పురి జానపద గాయని. తన రాజకీయ విమర్శలతో కూడిన పాటల వల్ల భారతీయ జనతా పార్టీ అభిమానుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఆమె పాటలు యూపీ మేండీ కాబా 2022లో వచ్చింది, బీహార్ మేండీ కాబా 2020లో వచ్చింది, ఎంపీ మేండీ కాబా 2023లో వచ్చింది. ఇట్లాంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగము, ఆరోగ్య సమస్యలు, వివాదాస్పద సంఘటనలను ఎత్తి చూపిస్తూ యోగి ఆదిత్యనాథ్, నరేంద్ర మోదీల పాలనను ప్రశ్నిస్తా ఈ పాటలు సాగుతాయి. ఈ పాటలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఆమెకు మద్దతు, విమర్శలు రెండూ వచ్చినాయి. బీజేపీ అభిమానులతో సమస్యలు ఎప్పుడూ ఉండేవి. అందులో మొదటిది విమర్శనాత్మకంగా పాటలు ఉంటాయి కాబట్టి నేహా పాటలు లఖింపూర్ ఖేరీ హింస, హత్రాస్ అత్యాచారం, కోవిడ్-19 నిర్వహణ సమస్యలను ముఖ్యంగా విమర్శిస్తాయి. 2023లో యూపీ మేండీ కాబా సెషన్ 2 పాట కాంపూర్ డెహెత్లో 2 మహిళల మరణంపై విమర్శ చేసింది ఈ పాట ద్వారా. దీనివల్ల పోలీస్ నోటీస్ వచ్చింది ఆమెకి. అలాగే మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సంఘటనపై ఆమె సోషల్ మీడియా పోస్టుకు ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇంకా అంతేకాకుండా చట్టపరంగా ఆమె చర్యలు లేకపోతే ట్రోలింగ్లకు కూడా గురైంది. నేహా పైన బీజేపీ మద్దతుదారులు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తుందని ఆరోపిస్తూ కేసులు పెట్టిరు. అట్లా 2025 ఏప్రిల్లో లక్నోలో ఆమె సోషల్ మీడియా పోస్టులపై దేశద్రోహం కేసు నమోదైంది. బీజేపీ ఐటీ సెల్ అభిమానులు ఆమెను ఆన్లైన్లో దేశద్రోహి అని, కాంగ్రెస్ లేదా సమాజ్వాదీ పార్టీ నుండి డబ్బులు తీసుకుంటుందని ట్రోల్ చేస్తున్నారు. కానీ దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఆ తర్వాత నేహా పాటలకు విరుద్ధ రాజకీయ నాయకులు మద్దతిస్తుండగా బీజేపీ నాయకులు ఆమెను విమర్శిస్తున్నారు. బీజేపీ ఎంపీ రవికిషన్ యూపీ మేండీ సబ్బా అనే పాటతో సమాధానం ఇచ్చారు. బీజేపీ అభిమానులు ఆమెను హిందుత్వ వ్యతిరేకిగా పబ్లిసిటీ కోసం పనిచేస్తుందని అంటున్నారు. ఇక పక్షపాతంగా కూడా ఆమెకు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా నేహా బీజేపీ రాష్ట్రాలను ఎక్కువగా విమర్శిస్తుందని, విపక్ష రాష్ట్రాలను వదిలేస్తుందని బీజేపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆమె అధికారంలో ఉన్న వారిని విమర్శిస్తానని చెప్పినప్పటికీ ఆమె పాటలు ఎక్కువగా బీజేపీ పైనే ఉంటాయి. నేహా మద్దతుదారులు ఆమెను స్వేచ్ఛ వ్యక్తీకరణకు నిదర్శనంగా చూస్తారు. వాళ్ళు బీజేపీ చర్యలను ఆమెను మౌనం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఈ వివాదం భారత రాజకీయాల్లో ప్రస్తుతం కళాత్మక వ్యక్తీకరణపై జరుగుతున్న పోరాటాన్ని ఎత్తి చూపిస్తుంది. నేహా బీజేపీ అభిమానులను నేరుగా టార్గెట్ చేయదు. కానీ ఆమె పాటలు, పోస్టులు పార్టీ పాలనను విమర్శించడం వల్ల వారి ఆగ్రహానికి కారణమవుతున్నాయనేది అందరం గుర్తించాల్సిన అంశం. అయితే నేహా సింగ్ రాథోడ్ ఎవరైతే ఉన్నారో ఆమె కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే విధి విధానాలు ప్రజలకు సరిగ్గా లేవో, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయో, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయో, మత విద్వేషాలు ఎట్లా రెచ్చగొడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు అనే వాటి మీద విమర్శనాత్మకంగా ఆమె కళా ప్రదర్శన చేస్తూ ఉండటం వల్ల జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఇష్యూ ఉందో, ఇందులో నేహా సింగ్ రాథోడ్ ఎటువంటి తప్పు చేయకపోయినా కానీ ఈరోజు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తుందామె. ఆమె మీద దేశద్రోహ కేసు కానీ, లేకపోతే ఆమె మీద జరుగుతున్నటువంటి ఇతర ట్రోలింగ్లు కానివ్వండి, ఆరోపణలు కానీ అన్నీ కూడా కేవలం ఆమె నిజం మాట్లాడుతున్నది కాబట్టే జరుగుతున్నటువంటి హెరాస్మెంట్గా దాన్నంతా కూడా చాలామంది చూస్తూ ఉన్నారు. మేధావులు, ఆలోచన పరులు ఎవరైతే నిజాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా నేహా సింగ్ రాథోడ్ మీద జరుగుతున్నటువంటి ఈ లీగల్ దాడిని, ఈ రాజకీయ దాడిని, ఈ వ్యక్తి పూజలు చేసేటటువంటి సోకాల్డ్ అభిమానుల దాడులను అన్నిటినీ కూడా మేధావులు, మేధోపరమైనటువంటి మనుషులందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. మేము కూడా ఖండిస్తున్నాం. నేహా సింగ్ రాథోడ్ పైన ఉన్నటువంటి తప్పుడు కేసులన్నీ కూడా కొట్టేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.